సార్ 'రాబిన్‌హుడ్' మూవీలో డేవిడ్ వార్నర్ క్రికెటర్ విలన్‌గా చేస్తున్నాడని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఇది నిజంగా జరుగుతుందా? జరిగిందమ్మా. ఆల్రెడీ రిలీజ్కి ఓకే. వచ్చిన సినిమా హ్మ్. మార్చి 28 సినిమా రిలీజు. డేవిడ్ వార్నరు చేస్తున్నాడు అనేది నిన్న అఫీషియల్గా కన్ఫర్మ్ చేశాడు నిర్మాత ఓకే. రవి. మైత్రి మూవీస్ సినిమా చేస్తున్నారు. నితిన్ హీరో. ఆ సినిమా వస్తుంది 28 రిలీజు. హ్మ్. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన డేవిడ్ వార్నరు గతంలో మనం చూసాము. పుష్ప తగ్గేదల డైలాగులు కానీ, బాహుబలి వచ్చినప్పుడు బాహుబలి సంబంధించినటువంటి గెటప్లు వేసుకొని, హ్మ్. దాని తర్వాత మన తెలుగు సినిమాలో ఏవైతే ఉన్నాయో ఫేమస్ అని డీజే టిల్లుకు సంబంధించిన డైలాగులు కానీ, ఆ యాటిట్యూడ్ కానీ, టిక్ టాక్ ఉన్నప్పుడు టిక్ టాక్ తర్వాత కొన్ని రీల్స్ హ్మ్. ఆయన ఫేమస్ చేసేవాడు అనమాట బాగా. ఓకే. ఆయనకి ఇంట్రెస్ట్ తెలుగు సినిమాలు, ఇండియన్ సినిమాలు అని చెప్పేసి అవన్నీ కూడా మనం వీడియోలు చూసాం. ఏదో ఒక రోజు ఏదో ఒక సినిమాలో కనిపిస్తారులే అనుకున్నాం కానీ బట్ మన తెలుగు సినిమాలో అవకాశం వచ్చింది. తెలుగు సినిమాలో నటింపజేశారు. అది ఒక షెడ్యూల్ ఆస్ట్రేలియాలో చేశారు సినిమా. హ్మ్. ఆస్ట్రేలియా షెడ్యూల్లో డేవిడ్ వార్నర్ని ఒక స్పెషల్ అపీరెన్స్గా ఆయన తీసుకొచ్చి చేశారు. మనం టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు లాస్ట్లో ఒక షార్ట్ వస్తుంది, కనబట్టుకొని వచ్చే షార్ట్. ఓకే. అప్పుడే అనుకున్నారు. బట్ అది ఏ క్యారెక్టర్ చేస్తున్నాడు ఏంటి అనేది క్లారిటీ లేదు. అవి అఫీషియల్గా వీళ్ళు నిన్న నిర్మాత రివీల్ చేయడం జరిగింది. ఆయన్ని ప్రౌడ్గా చెప్పుకున్నారు. ప్రౌడ్ మూమెంట్గా వాళ్ళు చెప్పుకున్నారు. డేవిడ్ వార్నర్ని మనం ఇండియన్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, అది కాకుండా తెలుగు సినిమా నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని చెప్పేసి ప్రౌడ్గా ఉందని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఓకే. మనకి ఎందుకు చూసాం నితిన్ వాళ్ళు కూడా చెప్పొద్దన్నారు కానీ రవి ఆగలేదు, చెప్పేశారు. బట్ దీంట్లో ఏ క్యారెక్టర్ చేస్తున్నారు? విలన్ రోల్ చేస్తున్నాడా లేకపోతే స్పెషల్ అపీరియన్స్కి ఏదైనా క్యారెక్టర్ ఉందా అనేది ఒక సస్పెన్స్గా ఉంది. 28 తారీఖు రిలీజ్ అవుతుంది సినిమా. ఆ రిలీజ్ అయితే కానీ మనకు చెప్పలేము. క్రికెట్కి మనం ఎక్కడ ఇండియాలో క్రికెట్కి ఎంత క్రేజ్ ఉందో తెలుసు మనం. అవును. క్రికెట్లో మన ఇండియన్ ఆటగాళ్ళనే కాకుండా వేరే కంట్రీస్ ఆటగాళ్ళు కూడా, ఇప్పుడు డేవిడ్ వార్నర్ ఉండు, అతనికి చాలా ఫ్యాన్ బేస్ ఉంది ఇండియాలో. ఓకే. శ్రీలంకను చూసుకుంటే ముత్తై మురళీధరన్, అతనికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇట్లా ప్రతి ఒక్క జట్టులోనూ ఒక మెయిలైన ఆటగాడు ఉంటాడు, అతనికి ఒక ఫ్యాన్ బేస్ అనేది ఇండియాలో ఉంది. దానికి స్పెషల్ యాడేషన్ ఇప్పుడు సినిమా ఏదైతే వస్తుందో దానికి డిస్కషన్ జరగాలంటే డిస్కషన్ పాయింట్ ఏదైనా ఉందంటే ఇట్లాంటివి చేసుకుంటూ వెళ్తుంటే డిస్కషన్ పాయింట్ ఎక్కువ ఉంటుంది, జనాలకు ఎక్కువ వెళ్తుంది. అదే స్ట్రాటజీలో వీళ్ళు వెళ్ళినట్టు మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనకి క్రికెట్ సీజన్ కూడా నడుస్తుంది, ఇప్పుడు టోర్నీ నడుస్తుంది, ఈరోజు కూడా మ్యాచ్ నడుస్తుంది. సో క్రికెట్ లవర్స్ అనేది ఎక్కువ ఉన్నారు ఇండియాలో. ప్రపంచంలోనే ఎక్కువ క్రికెట్ని ఇష్టపడే కంట్రీ ఏదంటే అది ఇండియా అని మనం చెప్పుకోవాలి. క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే మనం ఎట్లా చూస్తాం? ఆ రోజు క్రికెట్ మ్యాచ్లో ఏదైనా ఉన్నాయంటే వరల్డ్ కప్ వస్తుందంటే సినిమా రిలీజ్ కూడా వాయిదాలు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలు వాయిదాలు పడ్డాయి వరల్డ్ కప్లో ఉన్న సమయంలో. సో క్రికెట్ క్రేజ్ని ప్లస్ సినిమాకి ఆయనకున్న మక్కువని, డేవిడ్ వార్నర్కి సినిమాలు అంటే ఇష్టం, సినిమా ఇండియన్స్కి క్రికెట్ అంటే ఇష్టం. సో సైమల్టేనియస్గా ఇది వర్కౌట్ అయింది. ఆస్ట్రేలియాలో షెడ్యూల్ జరగడంతో ఆ షెడ్యూల్లో అక్కడే ఆయన క్యారెక్టర్ చెప్పడం, ఒప్పుకోవటం, ఆయన చేయటం, అది ఇండియన్ బాడీ లాంగ్వేజ్లో ఆయన చేయటం అనేది కూడా సినిమాకి ప్లస్ అని మనం చెప్పుకోవాలి. సో గతంలో చాలామంది కూడా ఏంటంటే క్రికెటర్స్కి సంబంధించిన బయోపిక్లు చాలామంది చేశారు. బట్ క్రికెటరే వచ్చి, అది ఇంటర్నేషనల్ క్రికెటర్ వచ్చి తెలుగు సినిమాలో చేయటం అనేది అరుదుగా కనిపిస్తుంది. నాకు తెలిసి ఇదే అనుకుంటున్నా, ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నా. సో డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ అభిమానులు ఎవరు ఉన్నా కానీ ఈ సినిమాకి అయితే వెళ్ళిపోతారు మస్ట్గా. అదే కాకుండా వెంకీ కుటుంబల డైరెక్టర్లో వస్తున్న సినిమా ఇది. నితిన్ వెంకీ కుటుంబల కాంబినేషన్లో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్స్ మనం చూసాం గతంలో. దీని మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఫన్ ఫీల్డ్ ఫిల్మ్గా చేస్తున్నారు ఈ సినిమా. సో ఈ సినిమా మార్చి 28 రిలీజ్ అవుతుంది. అప్పుడు కూడా నాకు తెలిసి పెద్ద సినిమాలు బాగా పాన్ ఇండియా మూవీస్ కానీ ఏమీ లేవు. మార్చి 28కి ఎగ్జామ్స్ కనుక అన్నీ కంప్లీట్ చేసుకుంటారు జనాలు. ఒక ఫేజ్ అయితే అయిపోతుంది. సినిమా లవర్స్కి ఒక థియేటర్స్కి రావడానికి ఒక మంచి సినిమాగా ఉంటుందేమో చూడాలి. నితిన్ది చాలా రోజులు అవుతుంది. నితిన్ కూడా ఒక పెద్ద హిట్, భీష్మ తర్వాత పెద్ద హిట్ అయితే నాకు తెలిసి లేదు. భీష్మ అంత రేంజ్ పెద్ద హిట్ లేదు. ఆయన కూడా ఈ సినిమా పైన చాలా హోప్స్ పెట్టుకున్నాడు. చూద్దాం మరి డేవిడ్ వార్నర్ని పరిచయం చేస్తున్న సినిమా ఈ నితిన్కి కమ్బ్యాక్ లాంటి ఫిల్మ్ అవుతుందో లేదా అనేది మనం వేసి చూడాలి.